ఓకే, చాలా థ్యాంక్స్ అండి. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మా పవన్ కళ్యాణ్ గారు ఇలా ఆవిర్భావ సభకి మేమందరం అక్కడ పోలేని పరిస్థితులు ఎక్కడ చేసుకున్నాం. మేమైతే నేను పిఠాపురం వెళ్ళాల్సినండి, నాకు కొద్దిగా ఇబ్బందుల వల్ల ఇక్కడ ఆగిపోయాను. అయినా సరే దే గ్రేట్ పవన్ కళ్యాణ్, దే గ్రేట్ దేవుడు. ఏమని చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి చెప్పమంటే? అసలు మీరు పవన్ కళ్యాణ్ అంటే అసలు ఒక సామూహిక శక్తి, మామూలు మనిషి కాదు. ఆయన ఒక ఆంజనేయ పుత్రుడు. నువ్వు ఓడిపోయావు అని వాళ్ళు ఎప్పుడైతే తిట్టారో వాళ్ళు తిట్టే మమ్మల్ని అందరిని ఒకటి చేశారు. మేము వాళ్ళందరికీ సహకరించి మా పవన్ కళ్యాణ్ గెలిపించుకున్నాం. ఇలా అసెంబ్లీ గేటు దాకా నేనని ఆ మనిషి అనకూడదు, అది ఆడపిల్ల, మనం గౌరవిస్తున్నాం, మాట్లాడకూడదు. గేటే దాకా నేను అంది, గేటు తన్నుకొని వెళ్ళాడు. ఇప్పుడైనా మీరు దమ్ముంటే రండి గేట్లోకి మాట్లాడతాం. మీకు ఆ దమ్ము లేదు, కార్పొరేటర్కి ఎక్కువ దీనికి తక్కువ అని మీరు ఎట్ట మాట్లాడతారు సార్? మీరు ఒక విలువ ఉంటే మీ విలువతో మాట్లాడండి, అది గౌరవంగా ఉంటుంది. అంతేగాని మీరు మీకు ఏదన్నా అడగాలని ఉంటే నువ్వు ఏడ రోడ్డు లేదు ఏం చేసావని అడగండి. మీ అయ్యాంలో శ్రీశైలం ప్యాజెట్లో గుంట ఉంది, ఆ గుంట పొడవని రా అని చెప్పారు, ఇంత మడుగు లేదు. పోలవరం కట్టండి రా అన్నారు, వాడికి అసలు ఆ నీటి పోరాలు శాఖలు ఇద్దరికి ఒకటికేమో ఉమ్ము వచ్చింది, ఒకటికేమో అసలు ఎందుకు పనికిరాడు. అవన్నీ తెలుసుకొని రా బాబు, అవి తెలుసుకొని మీరు పోలవరం కట్టాలి. అవి కావాల్సింది. నేను అన్ని సంక్షేకాలు నొక్కాను, నేను బటన్లు నొక్కాను. నువ్వు ఎవడు నొక్కేవారు? అసలు ఎవరికి ఇచ్చారు డబ్బులు? ఎవరికి ఇలా? మాకు 37,000 మందిని ఆర్టీసీ కార్మికుల్ని రేషన్ కార్డులు తీసేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే. కావాలంటే నీ ఇష్టం వచ్చిన కేసు పెట్టుకుని నేను పోతా జైలుకి. మీ వాళ్ళే కదా కేసు ఎందుకు పెడతారులేండి. వాడు చేసిన తప్పుడు పనులకి వాడే నాశనం అయిపోయాడు. పక్కమ్మటోళ్ళు తిట్టిన తిట్లకే మేమంతా ఒకటే మా పవన్ కళ్యాణ్ గెలిపించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇంకా వాళ్ళు చేసే పనులకి మేము ఇంకా అభివృద్ధి అవుతాం, మేమే గెలుస్తాం. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతారు అనుకుంటున్నారు? అది మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. ఎందుకంటే అది మేము ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్నాం. అది మా నాయకుడు చెబుతాడు ఎప్పుడు అనేది. అది మీరు గబా మరి మీరే పేషెంట్లు వేస్తారు. అంటే మీ కార్యకర్తలుగా మీకు ఒక ఆశ ఉంటుంది కదా? మాకు ఆశ ఉంటుంది, ఆశ ఉంది కదా అని మీకు చెప్తే మీరు పోయామన్నా ఇంకేముందో వాళ్ళు చెప్పారు ఇప్పుడే రిలే చేస్తున్నాం అంటారు. అట్లా చేయం మేము. మా నాయకుడు చెబుతాడు ఇప్పుడు అవబోతున్నాం అని. మేము 15 ఏళ్ళ పాటు నువ్వే ముఖ్యమంత్రికి ఉండే బాబు అంత బలం ఉందనుకుంటున్నారా మీరు 2 రాష్ట్రాలలో? పక్కాగా అది అదే మీరు అడిగే ప్రశ్నలు అయ్యే ఉందా అని అడిగితే ఇప్పుడు మీరు పోయి ఏమేస్తారు? ఇంకేముందో వాళ్ళు చెప్పారు నువ్వే సీఎం అని చెబుతారు. సరే ఉందా లేదా చెప్పండి మీరు ఫస్ట్. మాకు ఇప్పుడు ప్రస్తుతానికి 15 సంవత్సరాల పాటు నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పినాం. మా నాయకుడు చెప్తాడు. మా నాయకుడు చెప్పినప్పుడు అప్పుడు మేము దాన్ని ట్రై చేస్తాం. మాకు ఉంటుంది ఆశలు. మా ఆశలు మీకు ఎక్కడ చెప్తాం? నా పనమే కోతిని తేవాలి ఉండదు, కుదిరిద్దా? వాళ్ళందరూ దండాలు వాళ్ళకి, వాళ్ళ పుణ్యమే మాకు. వాళ్ళ పుణ్యాలతోటి మేము ఇలా అందరూ ఒకటయ్యి అది ఏంద్రబాబు మేము వాళ్ళకైతే మీరందరూ మమ్మల్ని చేశారు అన్యాయం. అమ్మరాములు వాడు ఎప్పుడన్నా గెలుతాడేకా? ఈ జన్మలో గెలవడు. రోజా అసలు సీటే ఈ రోడ్డు నేను అనాలని ఆడపిల్ల, మనం గౌరవం మాట్లాడుతాం. మనం తొందర ఎవరు సార్? మేము వాళ్ళ ఆలోచన ఏంటంటే మేము సింగిల్గా 3 సార్లు చీలిపోయాము. చీలిపోతే 500తోటో 1300తోటో గెలిచిన వాళ్ళు. అంతేగాని వాళ్ళకేం ఏం లేదు నెట్వర్క్. మేము ఎప్పుడైతే మేము ఎందుకు ఆలోచించామంటే ఎట్ట కాదురా బాబు, రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. మాకు రాజధాని లేదు, పోలవరం లేదు, ఇంకా ప్రాజెక్టులు ఉన్నాయి, కడపకు నీళ్ళు లేవు. వాడు పులివేంద్ర పులి ఏం చేస్తుంది పిల్లి? మరి ఎంత మడుగు కడపకు నీళ్ళు లేవు. మరి ఇవన్నీ చెప్పాలి కానీ అసుంటి మా అనేసి నువ్వు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు? పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే మేము తట్టుకోలేము. కాకపోతే మా సార్ ఏం చెప్పిండంటే మీరు ఎవరు కూడా తొందరపడి మాట్లాడబాగండి, మన రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడదాం. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంటారు పవన్ కళ్యాణ్ గారిని, పర్సనల్గా టార్గెట్ చేస్తుంటారు. అందుకే రాజకీయంగా ఏం అనలేకంటారా ఏంటి? ఆ రాజకీయంగా ఏం చేయలేడు. అసలు పవన్ కళ్యాణ్ గారిలో మీకు ఏమి నచ్చింది? అసలు ఏం అర్థం అయ్యాడు మీకు? అదే వాడికే పెసినే రంగు, ఇదే గ్రేట్ మ్యాన్, ఆయన అభిమాని. మళ్ళీ ఏమి నచ్చిందంటే దాంట్లో ఏమైనా దొరుకుతాయింది. కౌలు రైతులు అంటే అసలు కూడా తెలుసా నీకు? నీకు 10 ఎకరాలు ఉంది, నువ్వేమో డబ్బులు ఎత్తానో నువ్వు తెంగిపోతున్నావు. కౌలు రైతు పొలం వేస్తాడు, నేల మునిగిద్ది, ఎవరు నష్టపోయేది? కౌలు రైతు వాడు చచ్చిపోయాడు.
ఎవడు పడుచుకున్నాడు? ఏ గవర్నమెంట్ అన్న పడుచుకుందా? దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. మనిషికి మా వంతున పోయి ఇంటింటికి తిరిగి డబ్బులు ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్. డబ్బులు ఎత్తే ఇప్పుడు క్రాప్ లోన్ ఎత్తది, ఎవరికి ఎత్తది? పొలం ఉన్న రైతుకి ఎత్తది. ఈడేమో డబ్బులు తింటే కూకుంటున్నాడు. ఓకే. ఆ కౌలు రైతు ఎట్ట బతకాలి? ఇప్పుడు నాకంటూ చెంటు లేదు, నేనైనా డ్రైవర్ని, నేను ఉద్యోగం చేసి వచ్చా. మీరు చేసింది అంతా తప్పులు, మీరు చేసిన తప్పులు మీరు సరిదిద్దుకుంటే బతుకుతారు, లేకపోతే మీ కర్మ. ఓకే, థ్యాంక్ యూ.